ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ 100% ఇరుక్కుంటారని చెప్పారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ అనుకున్నారని, ఆయన తప్పులు ఇప్పుడు దారుణంగా వెలుగులోకి వస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు శాశ్వతంగా ప్రభుత్వం ఉంటానుకుంటారు. అధికారానికి వచ్చినోడు ఏదైతుందో అది కాల పరిమితితో ఎన్నికైనా అని అనుకోడు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటానని చెప్పి అనుకోడు. ఈ శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అని అనుకుంటాడు. వాడైనా వీడైనా ఎవడైనా చెప్పాడు. చెట్టుగానే అది పదవి కాలం అనేది పరిమితమైందని చెప్పి భావించండి అంటున్నా. శాశ్వతం అనుకోనేది ఎత్తువేటువంటి పొరపాటు చేస్తుంది. శాశ్వతం ప్రతి దాని మీద విచారణ ఉంటుంది. ప్రతి దాని విచారణ ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కుప్పకూలడానికి కారణం ఏంటి అంటే స్వయంకృత అపరాధం. కేసీఆర్ కుప్పకూలడానికి కారణం ఏంటి అంటే స్వయంకృత అపరాధం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. ఆయనకి ఏదైతుందో బేసిక్గా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది. దాన్ని రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని భారత రాష్ట్రం విస్తరించాలని చెప్పి ఎప్పుడైతే భావించినవో ఇక అది భస్మాసుర హస్తం అయిపోయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్గా దాన్ని విస్తరించాలని చెప్పి భావించినవో అది నీకు భస్మాసుర హస్తం అయిపోయింది. మనిషికి ఆశ అనేది ఎట్లుంటుంది అనేది ఇంకో ఉదాహరణ చెప్పండి.